ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మనం పత్రిజీ ధ్యాన మహాయాగం ఎంతో అద్భుతంగా జరుపుకుంటున్నాము. నేనైతే మార్నింగ్ 3 hours మెడిటేషన్ ఉంటుంది కదా, ఆ మెడిటేషన్లో ఎంతో తన్మయత్వంతో నాకైతే ఏదో లోకానికి వెళ్ళిపోయేటట్టు ఉంటుంది ఆ 3 hours మెడిటేషన్లో. అంత అద్భుతంగా ఉందన్నమాట మార్నింగ్ 3 hours మెడిటేషన్. ఇంత అద్భుతమైన మనకి ఇన్ని సదుపాయాలు, చాలా కష్టం ఇంతగా అరేంజ్ చేయాలంటే వాళ్ళందరికీ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఈ స్టేజ్లో మనం ఇలా వినగలుగుతున్నాము, ఇంత ఆనందంగా ఇంత చక్కగా మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము ఇక్కడికి వచ్చి అంటే ఎంతో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు చాలా కృషి ఉంది దీని వెనకాల. వాళ్ళందరికీ గట్టిగా ఒకసారి క్లాప్స్ కొట్టుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు పవిత్ర అండి. నేను 2020 లాక్డౌన్ టైంలో పిఎన్సి ఛానల్ చూసి ధ్యానానికి కనెక్ట్ అయ్యాను. రాము మాస్టర్ చేతనే. రాము మాస్టర్ వీడియో చూస్తూ నాకు ఎందుకో చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనము ఈ శరీరం ఒక్కటే కాదు, అంతకు మించి మనకు ఆత్మ అనేది ఒకటి ఉంటుంది అని ఆ వీడియోలో చెప్పారనమాట. నాకు అప్పుడే చాలా ఆశ్చర్యంగా అనిపించింది, అవునా ఇదంతా నిజమేనా అని. ఆ వీడియో చూసి నేను కనెక్ట్ అయ్యానండి. ఒకసారి గట్టిగా పిఎన్సి ఛానల్కి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాము. ఎందుకంటే ఈ యుగంలో పిఎన్సి ద్వారా ఇంతకుముందు మనం 1-to-1 చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పిఎన్సి ద్వారా ఒక్క నిమిషంలో ఎంతో మందికి ధ్యానం చేరుతుంది. అది చాలా అద్భుతము. ఇంకా నేను ఎస్ఆర్ నగర్ హైదరాబాద్లో సిఏ చదువుతూ అలా జాబ్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా హైదరాబాద్లో ఎంతో మంది మాస్టర్స్ చాలా సెంటర్స్ నడుపుతూ ఉన్నారు. వాళ్ళ వల్ల ఎంతో మంది యువతకి ధ్యానం అనేది పరిచయం అవుతుంది. ధ్యానం పరిచయం అవ్వడం వల్ల వాళ్ళ లైఫ్స్ ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుకుంటున్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. అలా ఫస్ట్ నేను ఎస్ఆర్ నగర్లో ఉన్న మైత్రేయ బుద్ధ పిరమిడ్ సెంటర్కి వెళ్ళేదాన్ని 2020లో. అక్కడ చాలా బాగా సపోర్ట్ చేశారు కరుణా మ్యామ్. తర్వాత ఇంకా ఏమైనా సెంటర్స్ ఉన్నాయా అని చూస్తే గురుస్థాన్ చూశాను గూగుల్లో. అప్పుడు కూడా గురుస్థాన్ వెళ్ళాను. అక్కడ ఎలా ఉంటుంది సెంటర్ అనేది. వెళ్తే ఎంతో అద్భుతంగా ఉంది లోపల అట్మాస్ఫియర్. మనం మెడిటేషన్ చేసుకోవడానికి మనం మెడిటేషన్ ఎక్కడైనా చేసుకోవచ్చు, కాదనట్లేదు. కానీ మనకు పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇక్కడైతే ఎలా అయితే మనకు అంత సంగీతంతో ఎంతో అలరిస్తూ మనకు మెడిటేషన్ చేపిస్తున్నారో అలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంటే మనం ఇంకా చక్కగా ఎంతో మంచిగా మెడిటేషన్ చేసుకోవచ్చు. అలాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ అక్కడ నాకు దొరికింది. ఇంకా అక్కడ మనకి ఏదైతే పత్రిజీ గారు ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అంటున్నారో అక్కడ మేము కూడా సేవ చేయాలి అనేది మాకు కూడా చాలా అనిపిస్తుంటుంది. ఇంకా నా లైఫ్లో అయితే ప్రతి చిన్న విషయం, ప్రతి అడుగు ఒక అవేర్నెస్తో ఉంటూ ఇంత చక్కగా నేను నా లైఫ్ని చాలా హ్యాపీగా ఉన్నానంటే నాకు ధ్యానమే కారణం. ఎందుకంటే ధ్యానంలో మనతో మనం కనెక్ట్ అవుతాము. మనతో మనం కనెక్ట్ అయినప్పుడు మనకు ఏం చేయాలో, మనం ఎలా ఉండాలో మనకు అన్నీ అర్థమవుతాయి. అలా నేను కూడా ప్రతిరోజు స్టార్టింగ్లో కష్టంగా ఉండేది. తర్వాత మెడిటేషన్ ఇంక్రీజ్ చేసుకుంటూ సజ్జన సాంగత్యం, బుక్ రీడింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు నాకు చాలా అవేర్నెస్ పెరిగింది. ఎంతో సంతోషంగా అనమాట. ఒక విషయాన్ని, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ దృష్టి కోణం మారిందనమాట, చూసే దృష్టి కోణం. ధ్యానానికి ముందు మనకి ఒక ట్రూత్ అనేది తెలియదు, ఎలా చూడాలి ఒక ప్రాబ్లం అనేది తెలియదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు యూత్ మెయిన్గా చాలా సతమతమైపోతుంటారు చిన్న వాటికే. ఆ ప్రాబ్లంని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ప్రాబ్లంని ఫేస్ చేస్తూ మనం బయటికి ఎలా రావాలి అనేది నాకు ఎన్నో బుక్స్ చదవడం ద్వారా నేను అక్కడ బుక్స్ చదువుకొని చాలా మార్పు వచ్చింది నాలో. ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం దగ్గరగా చూస్తే అది మనకు పెద్దగానే అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఒక సాక్షిభూతంగా ఒక అబ్జర్వర్ మోడ్లో ఉండి ఇది జస్ట్ మనకు ఒక మన ఎన్లైటన్మెంట్లో ఒక ప్రాసెస్లో ఒక మెట్టు అని మనం ఎప్పుడైతే ఆ ప్రాబ్లంని అలా చూస్తామో మనకి చాలా చిన్నగా అనిపిస్తుంది. అది నాకు ఒక్కటే అర్థమైంది,
ఇండివిజువల్గా ఎవరికైనా కానీ ఇంతమంది ఉన్నా కానీ, ఈవెన్ మనకి సంబంధ బాంధవ్యాలు, పేరెంట్స్ ఇంతమంది ఉన్నా కానీ ఇండివిజువల్ పర్పస్ ఒక్కటే, ఎన్లైటన్మెంట్ అవ్వడం, సెల్ఫ్ మాస్టరీ అవ్వడం. ఆ ఎన్లైటన్మెంట్లో మన లైఫ్లో ఎన్నో జన్మలు తీసుకుంటూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వస్తుంటాం. ఏది జరిగినా కానీ అది మనకు ఎన్లైటన్మెంట్కి ఒక మెట్టు అనుకొని మనం చూస్తే ఆ ప్రాబ్లం అనేది చాలా చిన్నగా అయిపోతుంది మనకి, అవునా కాదా? నేనైతే ప్రతి క్షణం ఏ ప్రాబ్లం వచ్చినా, ఎంత ఆనందం వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, దిస్ ఈజ్ ఈ ఎన్లైటన్మెంట్లో ఇదొక పార్ట్ అని తెలుసుకుంటే ఇంకా ఎక్కడుంది కష్టం? ఎంత ఈజీగా దాటేస్తాం మనము. నా లైఫ్లో నేను అలా చాలా చాలా చూశాను, అట్లాగా ఆ దృష్టికోణం మారింది నాకు. ఇంకా ధ్యానం సర్వరోగ నివారణి అనే దానికి కూడా నాకు ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. నా లైఫ్లో నాకు సైనసైటిస్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉండే ఇంతకుముందు. కంటిన్యూస్గా ధ్యానం చేసుకొని నేను ఆ బ్యాక్ పెయిన్ని నివారించుకున్నాను. ఇప్పటి వరకు నాకు అది రాలేదు. అది ఆశ్చర్యం అనిపించింది నాకు నిజంగానే. ఇంకా సైనసైటిస్ కూడా వితౌట్ నాకు సర్జరీ లేకుండా నేను క్యూర్ చేసుకుంటూ ఉన్నాను, వితౌట్ ఎనీ టాబ్లెట్. చాలా తక్కువ అలవాటు చేయాలనుకున్నాను నేను టాబ్లెట్స్ మన బాడీకి, అలానే చేస్తున్నాను. ఇంకా శాకాహారిగా మారిన తర్వాత నా లైఫ్లో ఎన్నో చేంజెస్ అన్నమాట. నా బాడీలో ఎన్నో చేంజెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆలోచన తీరు మారింది శాకాహారం తినడం వల్ల. ఇలా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అండి. ప్రతిదీ ఇప్పుడు ప్రతి క్షణం ఒక అవేర్నెస్తో ఉంటూ చాలా ఆనందంగా ఉంటుందండి నాకైతే. మనందరం కలిసి కట్టుగా ఇలానే ఎప్పుడు ధ్యానం చేసుకుంటూ ప్రతి ధ్యాన మహాయాగానికి అటెండ్ అవుతూ ఒక లైఫ్ని ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుందాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.